యుఎస్లో మంచి జాబ్, మంచి శాలరీ, ఇది చాలా మందికి ఇష్టం. కానీ ఆ లైఫ్ని కాదనుకొని మరి ఒక కపుల్ రిస్క్ చేసి ఇండియాకి వచ్చి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అదే మివి. ఇనీషియల్గా ఈ కపుల్కి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ గురించే తెలీదు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు. లైక్ స్మార్ట్ వాచెస్, సౌండ్ బార్, స్పీకర్స్, ఇయర్ ఫోన్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్లో ఉన్న A to Z అన్ని పార్ట్స్ని మివిలోనే తయారు చేస్తారు. అండ్ మివిని స్టార్ట్ చేసిన కపుల్ వచ్చేసి విశ్వనాథ్ కందుల అండ్ మిథులా దేవభక్తిని గారు. అమెరికాలో మంచి జాబ్, కానీ మైండ్ మొత్తం ఏదో పెద్ద బిజినెస్ చేయాలనే ఉండేది. ఆ డ్రీమ్ నెరవేరడానికి వాళ్ళకి ఎంతో టైం పట్టలేదు. ఆ టైం అండ్ ఆపర్చునిటీ వాళ్ళకి 2014లో ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చినప్పుడు వచ్చింది. ఇండియా వచ్చిన కపుల్కి మార్కెట్లో ఛార్జర్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాండెడ్ ఛార్జర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ అదే ఛార్జర్ అమెరికాలో చాలా తక్కువ కాస్ట్ ఉంది. సో ఈ ప్రైస్ గ్యాప్ ఫిల్ చేద్దాం అండ్ ఆపర్చునిటీగా తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. అండ్ అందులో ట్రావెలింగ్ ఛార్జెస్ని తీసేసినా దాని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. సో ఆ ప్రైస్లో ఎఫర్డబుల్ ఎలక్ట్రానిక్స్ని లాంచ్ చేద్దామని స్టార్ట్ చేసిన కంపెనీయే మివి. మివి అనే పేరు ఎలా వచ్చిందంటే మిథులాలో ఎంఐ అండ్ విశ్వనాథ్లో విఐని కలిపి మివిగా పెట్టారు. మివి అనే నేమ్ చాలా బాగుంది అండ్ అది యూనిక్గా ఉండడం వల్ల చాలా ఈజీగా గుర్తుంటుంది. అయితే 2016 వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియాని రూల్ చేస్తున్న కంపెనీస్ వచ్చేసి చైనా అండ్ జపాన్ లాంటి కంట్రీస్ నుంచి వచ్చినవి. ఇండియాలో అసెంబుల్ చేసి ఆ ప్రొడక్ట్స్ని అమ్మేవారు అండ్ కంప్లీట్గా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు కాదు. కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా వీళ్ళకి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు. అప్పుడే ఈ కపుల్కి ఒక ఐడియా వచ్చింది. అదే ఇండియాలో ఉన్న ఎలక్ట్రానిక్స్లో ఉన్న డెఫెక్ట్స్ని ఐడెంటిఫై చేసి వాటి సొల్యూషన్ని టెక్నీషియన్స్ దగ్గర నుంచి తీసుకొని సాల్వ్ చేస్తే చాలా బాగుంటుందని. సో అలా వీళ్ళు చైనా వెళ్ళి అండ్ అక్కడ మంచి ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ని కలిసి ఒక మంచి ప్రొడక్ట్స్ని రెడీ చేయించారు. అండ్ చైనాలో ఉన్న టెక్నీషియన్స్తో మంచి నాలెడ్జ్ని బిల్డ్ చేసుకొని ఇండియాలో సెల్ చేయడం మొదలెట్టారు. అలా స్టార్టింగ్లో మివికి ఒక బ్రాండ్ నేమ్ వచ్చింది. అండ్ తర్వాత ఇండియాలో చాలామంది ఇంజనీర్స్ని అండ్ టెక్నీషియన్స్ని హైర్ చేసుకొని వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ని షేర్ చేసుకొని వీళ్ళు టెక్నీషియన్స్ని బాగా రెడీ చేసుకున్నారు. అండ్ తర్వాత ఒక కంపెనీకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఎందుకంటే ఎంత బాగా రీసెర్చ్ చేస్తే అంత మంచి ప్రొడక్ట్స్ని కనిపెట్టగలరు. అండ్ అలాగే యాపిల్ బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే యాపిల్ తన రెవెన్యూలో రీసెర్చ్ మీదే చాలా ఖర్చు పెడుతుంది. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ని క్రియేట్ చేశాక ఇంకా మార్కెటింగ్ విషయానికి వస్తే మిథులా గారు అండ్ అమేజింగ్ మార్కెటర్. మిథులా గారు ఎంత బాగా మార్కెటింగ్ చేశారంటే ఇండియాలో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ సెక్టర్లో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ని కంప్లీట్గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. అండ్ చాలామంది స్టార్టింగ్లో కస్టమర్కి క్వాలిటీ బాగా నచ్చి మళ్ళీ మళ్ళీ మివినే ప్రిఫర్ చేశారు. అండ్ సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్లో పెద్ద పెద్ద యూట్యూబర్స్ మివి ప్రొడక్ట్స్ని అన్బాక్సింగ్ చేయడం అండ్ రివ్యూస్ ఇవ్వడం అన్ని లాంగ్వేజెస్లో ఉండడం వల్ల ఆల్ ఓవర్ ఇండియాకి ఈ బ్రాండ్ గురించి తెలిసింది. అండ్ తెలుగులో కూడా చాలా రివ్యూస్ ఉండడం వల్ల ఇది ఒక ఇండియన్ బ్రాండ్గానే కాకుండా ఒక హైదరాబాదీ బ్రాండ్గా కూడా బాగా పరిచయం అయింది. అండ్ మివి చేసేది D2C బిజినెస్, అంటే డైరెక్ట్ టు కస్టమర్స్ బిజినెస్ మోడల్ని ఫాలో అవుతుంది. వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? అదే వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఒక ప్రోడక్ట్ని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తారు. అలా సజెస్ట్ చేసింది చాలామంది కస్టమర్స్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అలా చెప్పింది వాళ్ళకి ట్రస్ట్ బిల్ అవుతుంది. కానీ ఇలాంటి ట్రస్ట్ ఎన్ని కంపెనీస్ ఎన్ని యాడ్స్ వేసినా ఆ ట్రస్ట్ని వాళ్ళు తేలేరు. అలా కస్టమర్స్లోకి వెళ్ళింది. అండ్ మివి ప్యాకింగ్లో కూడా టోటల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అనే సెల్ చేస్తుంది. అండ్ ఇలా స్వదేశీ బ్రాండ్స్ని ఇష్టపడే వారికి మోస్ట్ ఆఫ్ ది చాయిస్ మివినే ఉంటుంది. స్టార్టింగ్లో మివి ఫౌండర్స్కి ఉన్న నాలెడ్జ్తో స్టార్ట్ చేసిన ఈ చిన్న మివి కంపెనీ ఈరోజు ఛార్జర్స్, కేబుల్స్, ఇయర్ ఫోన్స్, సౌండ్ బార్స్ అండ్ స్మార్ట్ వాచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ స్టార్టింగ్లో 70 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 1500 ఎంప్లాయీస్కి జాబ్ ఇచ్చింది. అండ్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 250 crores టర్న్ ఓవర్ని ఇచ్చింది. అలా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మార్కెట్లో ఉన్న ప్రైస్ గ్యాప్ని ఎంటర్ అయ్యి ఈరోజు ఈ కపుల్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ని స్టార్ట్ చేయగలిగారు. అండ్ అలా స్టార్టింగ్లో వీళ్ళు రిస్క్ చేయకపోతే ఈరోజు ఈ కంపెనీ ఉండేది కాదు. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.